హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ తెలుసు కదా, యువర్స్ అంజలి. ఇట్స్ మీ అంజలి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా అండి. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈరోజు నేను దోసకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదండి, ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు ధనియాలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను అంటే కొలత ఏమీ చూపించట్లేదండి, నాకు తెలుసు కాబట్టి నేను వేసేస్తున్నాను. ఓకేనండి. నేను ముందుగా అన్ని ఐటమ్స్ మీకు చూపించడానికి కూడా నాకు అక్కడ ప్లేస్ అయితే లేదండి, అందుకని నేను చూపించలేకపోతున్నాను. చూసారు కదా, ధనియాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 4 ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి. అందులోనే ఒక 2 స్పూన్లు గుండు మినపప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైనా వేసుకోవచ్చు, పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చు. మినపప్పు వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనండి. అందులో అంటే శనగపప్పు వేస్తారు, కానీ నేనైతే మినపప్పు వేసాను. అందులోనే ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఇది పచ్చడి కాబట్టి కొంచెం కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదండి, తాలింపు అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచిగా అయితే ఫ్రై అయిపోయింది తాలింపు. ఇప్పుడు తాలింపుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు దోసకాయని లోపల గుజ్జు ఉంటుంది కదండి, అది ఏమంటారు, గింజలన్నీ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఒక దోసకాయ తీసుకున్నాను పెద్ద సైజు. దాంట్లోకి కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా సాల్ట్ అయితే, టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ తాలింపునంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మనం మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా ఏం చేయక్కర్లేదండి, కొంచెం బరకగా చేసుకుంటేనే అక్కడక్కడ పప్పులు తగులుతూ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఈ దోసకాయ ముక్కలు అనేది మనం ఫ్రై చేయక్కర్లేదండి ఆయిల్లో, అదిని డైరెక్ట్గా వేసేసుకోవడమే. మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదండి, అవి తాలింపు ఏదైతే ఉందో అందులోనే ఈ దోసకాయ ముక్కలు వేసుకొని, ఇవి కూడా మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ దోసకాయ ముక్కలు తగిలేటట్టు కొంచెం బరకగా, అంటే 2-3 పల్స్ ఇచ్చుకుంటూ చేసుకుంటూ ఉండాలండి. చూసారు కదండి, నేనైతే ఇలా చేశాను. ఇది తింటున్నప్పుడు అక్కడక్కడ దోసకాయ ముక్కలు తగులుతుంటే టేస్టీ మంచిగా ఉంటుందండి తినడానికి కూడా. ఓకేనా ఫ్రెండ్స్, పచ్చడి అయితే మనం మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. చూసారు కదా, పోపులు అయితే ఫ్రై అయిపోతున్నాయి. ఇందులోనే ఒక 4-5 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం మనం 1 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత అందులో మనం మెయిన్ ఇంకొకటి అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏం లేదండి, పచ్చి ఉల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని ముక్కల కింద కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు అయితే వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ తాలింపులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని అయితే ఇందులో వేసుకోవాలి. ఇదేమీ ఎక్కువసేపు పచ్చడిలో అయితే ఉడకనివ్వక్కర్లేదండి, జస్ట్ మనం పచ్చడి వేసుకొని ఆ పోపులు తాలింపులు అంతా పచ్చడికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే నేనైతే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకొని, కొంచెం అంటే మరీ చిన్న ముక్కల కింద కాకుండా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయలు తగులుతూ ఉంటాయి, పచ్చి ఉల్లిపాయలు కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతేనండి దోసకాయ పచ్చడి, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇంతేనండి దోసకాయ పచ్చడి. ఎంతో రుచికరమైన టేస్టీ దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇంతేనండి ఈ వీడియోకి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ అండి.